హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత నరసింహస్వామి నరరూపం నరుడిగాను సింహరూపం నారాయణుడిగాను విడిపోయి దంభోద్భవుడు అనే అసురుణ్ణి సంహరించడం కోసం ధర్ముడికి నరనారాయణులు అనే కవలులుగా జన్మించాడు. దంభోద్భవుడు 1000 సంవత్సరాల ఘోర తపస్సు చేసి సూర్యుడిని ప్రసన్నం చేసుకుని 1000 కవచాల్ని వరంగా పొందాడు. ఒక్క కవచాన్ని నాశనం చేయాలంటే ఆ వ్యక్తి 1000 సంవత్సరాలు తపస్సు చేయాలని, దాన్ని నాశనం చేసిన వెంటనే ఆ వ్యక్తి మరణించేలాగా వరాన్ని పొందాడు. సూర్యుడిచ్చిన వరం వల్ల తనని ఎవరూ ఏం చేయలేరన్న అహంకారంతో ముల్లోకాలను ముప్పతిప్పలు పెట్టాడు. బద్రీనాథ్లో 500 సంవత్సరాలు ఘోర తపస్సు చేసిన నరనారాయణులు దంభోద్భవుడి 999 కవచాలను నాశనం చేయడంతో దంభోద్భవుడు సూర్యుడి దగ్గరికి వెళ్లి తనని కాపాడమన్నాడు. దంభోద్భవుడిని కాపాడినందుకు వచ్చే జన్మలో సూర్యుడి అంశతో కర్ణుడిగా జన్మించమని దంభోద్భవుడితో పాటు సూర్యుడిని నరుడు శపించాడు. మహాభారతంలో సహజ కవచకుండలాలతో కర్ణుడిగా జన్మించిన దంభోద్భవుడిని సంహరించడం కోసం నరనారాయణులు కృష్ణార్జునులుగా జన్మించారు. బద్రీనాథ్లో 1 సంవత్సరం చేసిన తపస్సు 1000 సంవత్సరాలకి సమానం.